చూడండి, న్యాయం అనేది భూమి మీద కనిపిస్తుందంటే చాలా అరుదండి. న్యాయం కనిపించడం అనేది చాలా అరుదు. చూడండి, యోబు గ్రంథంలో ఒక మాట అంటాడు, 40వ అధ్యాయం 8వ వచనం చదువుకుందామండి. దేవుడు అంటున్నాడు, నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసేదవా. చాలండి. దేవుడు కోరింది ఏదైతే దేవుడు కోరాడో, ఏదైతే దేవుడు అడిగాడో మనిషిని జాగ్రత్తగా వినాలి. దేవుడు మనిషి నుండి ఏం అడుగుతున్నాడో, ఏమి కోరుతున్నాడో, ఏం చెయ్యాలని దేవుడు ఆశిస్తున్నాడో, దేవుడు అడిగిన దానికి వ్యతిరేకమైన దానిని చేస్తున్నాడండి మనిషి. మనం ఇంతకుముందు చదువుకున్న భాగంలో దేవుడు ఏం కోరాడు? న్యాయం. భూమి మీద దేవుడు అనుకున్నట్లుగా న్యాయం కనపడుతుందా అంటే న్యాయం కనిపించట్లేదు. న్యాయాన్ని మనుషుడు ఏం చేశాడండి? కొట్టివేశాడు. మీరు చూడండి, చాలా సందర్భాలు మనం అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం, లేదా వేరే వాళ్ళు మాట్లాడుకొని చుండగా మనం విన్న సందర్భాలు ఉన్నాయి. న్యాయానికి పోతే అన్యాయం ఎదురైంది, అంతే కదండి. ఈరోజు న్యాయం పనికి రావట్లేదు అని మాట్లాడే సందర్భాలు ఎన్నేం లేదండి మనం. నిజమేనండి. ఇప్పుడు మనుషులలో ఏలుబడి చేస్తుంది న్యాయం కదండి, దేవుని న్యాయం కదండి. అన్యాయం, ఎక్కడ చూసినా అన్యాయం. కానీ అది న్యాయంగానే ఉంటుంది. మళ్ళీ వారికి జరిగించే వాళ్ళకి న్యాయంగానే ఉంటుంది. అది వాళ్ళు జరిగిస్తుంది అన్యాయమైన వారికి న్యాయంగానే ఉంటుంది. అది మనుషుడా, ఏది ఉత్తమమైందో నేను నీకు ముందుగానే తెలియజేశాను. వేల కొలది పొట్టేలు నాకు సంతోషాన్ని ఇవ్వవు, వేలాది నదులంత విస్తారమైన తైలము నాకు సంతోషాన్ని ఇవ్వదు. నీ అతిక్రమమైనటువంటి పాపాల కొరకు ప్రాయశ్చిత్తంగా నీకు జ్యేష్ఠ కుమారుని ఇచ్చిన నాకు సంతోషం ఉండదు, కానీ నా న్యాయాన్ని జరిగిస్తే నాకు సంతోషం అన్నాడండి. ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాలి, కుటుంబంతో సహా రావాలని చెప్తున్నాం, వస్తున్నామా? అన్యాయం. ఆదివారం ప్రభు దినం అని చెబుతున్నాం, తెలుసు, మనకు తెలిసి మనం దానికి వ్యతిరేకంగా ఏం చేస్తున్నాం? రావాలి అని చెప్పుకుంటే రాము అన్నట్టుగా ఉండిపోతున్నారు. అంటే మీరు న్యాయం చేస్తున్నారా? న్యాయంగా నడుచుకుంటున్నారా? చెప్పండి. ఏది న్యాయం? 6 దినాలు పనులు చేసుకోమన్నాడు. 6 దినాలు దేవుడు చెప్పింది. 6 దినాలు నీ పనులు చేసుకో. 7వ దినం పరిశుద్ధ దినం, ప్రభువుని ఆరాధించే దినం, దేవుణ్ణి ఆరాధించే దినం అండి. అది అందరికీ తెలుసు. ఈరోజు రాకుండా మానినటువంటి వారిని అడగండి. ఈరోజు ప్రభు దినం, ప్రభువుని ఆరాధించే దినం అన్న సంగతి నీకు తెలియదా అని అంటే తెలుసు. ఎందుకు రాలేకపోయి ఉంటే ఏదో ఒకటి చెబుతూ ఉంటారు. అందుకే మనుషులలో న్యాయం లేదండి. నా న్యాయ విధిని మీరు బొత్తిగా కొట్టివేశారు. నేను ఎక్కడికి వెళ్ళిన ఇదే చెప్తానండి, ఎక్కడికి వెళ్ళిన ఇదే చెప్తాను. ఆదివారం ఈరోజు వెళ్ళారా అమ్మా మందిరానికి? వెళ్ళలేదండి అని కొంతమంది మాట్లాడుతుంటారు బయట కూడా. ఎందుకు తల్లి? ఎప్పుడు అలాంటి పిచ్చి పనులు చేద్దామా? ఎంత పనున్న దేవునికి ఇవ్వాల్సిన టైం దేవునికి ఇవ్వండి. నువ్వు తినేది మానుతున్నావా? టిఫిన్ చేసే టైంలో టిఫిన్ చేస్తున్నావు, భోజనం చేసే టైంలో భోజనం చేస్తున్నావు, విశ్రాంతి తీసుకునే టైంలో విశ్రాంతి తీసుకుంటున్నావు, ప్రయాణం చేయాల్సిన పరిస్థితులు ప్రయాణం చేస్తున్నావు, వ్యాపారం చేసే పనిలో వ్యాపారం చేస్తున్నావు. నీ విషయంలో, నీ కట్టడల విషయంలో, నీవు చేసే దినచర్యలో నువ్వు చేయాల్సిన ఎక్కడైనా ఎప్పుడైనా మానుకుంటున్నావా? లేదు. నీకు న్యాయం అనిపించిందని చేయకుంటున్నావా? లేదు, చేస్తున్నావు. కానీ దేవుని న్యాయ విధిని ఏం చేస్తున్నావు? నువ్వు ఏం చేస్తున్నావు అంటే దేవుని న్యాయ విధులను కొట్టివేస్తున్నావు. నువ్వు నాకు ఏది ఇచ్చినా సంతోషం లేదు, నా న్యాయ విధిని మీరు కైకొనాలి, అనుసరించాలని కోరాడండి.